గ్రంథము 21వ అధ్యాయం. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండునుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను. నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుషుని గూర్చి మొరపెట్టుచున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురపడకుందును? నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చెయ్యి వేసుకొనుడి. నేను దానిని మనసునకు తెచ్చుకొనిన ఎడల నాకేమియు తోచుకున్నది. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలుకనును. వారి ఆవులు ఈచుకుపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. స్థానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయ మనసు కలిగి తమ దినములను గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చి, జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన్ని సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయుటకు మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా. వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపములను దాచిపెట్టెనేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దాన్ని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోక నివాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలో పాలు నిండియుండగాను, తమ ఎముకలలో మూలుగు బలిసియుండగాను, సంపూర్ణ సౌఖ్యము నెమ్మదియు కలిగి నిండు ఆయుష్తో మృతునొందును. వేరొకడు ఎన్నడును క్షేమమున్నదని ఎరుగక మనోదుఃఖము గలవాడై మృతునొందును. వారు సమముగా మంటిలో పండుకొందురు. పురుగులు వాళ్ళిద్దరిని కప్పును. మీ తలంపు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతులు మందిరము ఎక్కడున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడున్నదని మీరు అడుగుచున్నారే. దేశమున సంచరించి వారిని మీరు అడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవేవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడు ఎవడు? వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చెయ్యువాడు ఎవడు? వారు సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లములోని మంటి పెల్లలు వానికి ఇంపుగా నున్నవి. మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. అలాగునే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చ చూచుదురు? ఆమేన్.